హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సమయానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇలా ఆనియన్ రింగ్స్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈజీగా స్నాక్స్ రెసిపీ అయితే తయారైపోతుంది. మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో చూద్దామా. వీటి కోసం పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఆనియన్ సైజ్ కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలి. వీటిని శుభ్రం చేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. పెద్దగా ఉన్న ఆనియన్స్ తీసుకొని చిన్నవి పక్కన పెట్టేసుకుందాం. మనకి ఎన్ని రింగ్స్ కావాలో అన్ని రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి. మన ఆనియన్ రింగ్స్ని బట్టి వీటిని తీసుకోవాలండి. నాకు 2 స్పూన్లు అయితే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వీటిలో 1 కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే మనకు ఆనియన్ రింగ్స్ టేస్ట్గా వస్తాయండి. అలాగే 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఈ ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆనియన్ ఒక్కొక్కటిగా తీసుకొని ఫస్ట్ ఈ మైదా పిండిలో డిప్ చేసి తర్వాత ఈ శనగపిండి మిశ్రమంలో కూడా వేసుకొని అలాగే ప్లేట్లో ఉంచుకున్న బ్రెడ్ క్రమ్స్లో కూడా ఆనియన్ రింగ్స్ని పట్టించాలి. సేమ్ ప్రాసెస్లో ఆనియన్ రింగ్స్ అన్నిటినీ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదండి, కొంచెం సరిపోతుంది. అది హీట్ అయ్యాక ఈ ఆనియన్ రింగ్స్ని అందులో వేసుకోవాలి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం తీసుకోవు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ప్లేట్లోకి వేసుకుందాం. అంతేనండి, ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి. వీటిని మైనస్లో అయినా టమాటా సాస్తో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.